హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అంక సౌమ్య. ఇప్పుడు చిత్రసీమలో అది ఏ భాష అయినా సరే, హిందీ, మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ, అది ఏదైనా సరే ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత ఓటీటీలోకి ఫిలిమ్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క భాషకి ప్రతి ఒక్కరూ కూడా, అంటే భాషా భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అవ్వడం అయితే మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ మధ్య కాలంలో కేవలం వాళ్ళ భాషలో డబ్ చేసినవి కాకుండా, ఆడియో అన్నది మార్చుకోవడమే కాకుండా ఆ ఇతర భాషల్లో కూడా సబ్ టైటిల్స్లో కూడా మూవీ చూడడం, దాన్ని ఆదరించడం అయితే జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మంజుమల్ బాయ్స్, యూత్ ఇలాంటి రేంజ్లో తెలుగు ప్రేక్షకులు అలరిస్తున్న చాలా మలయాళ చిత్రాలు, తమిళ చిత్రాలు అయితే మనకు కనబడుతూనే ఉన్నాయి. ఈ లెక్కలో దర్శక నిర్మాతలు కూడా సినిమాలు తీస్తున్నప్పుడు అదే తెలివితేటల్ని ప్రదర్శిస్తూ ఈ యొక్క విషయాన్ని వాళ్ళకి అనుభూతిగా అలాగే అనుకుగా మార్చుకోవడం అయితే చూస్తున్నాం. సో ఇప్పుడు అగ్ర హీరోలు ఎవరు చేస్తున్నా సరే అందులో ఒక కీలక పాత్రలో మెయిన్ సన్నివేశాల్లో ఉండే మెయిన్ రోల్స్లో ఉండే వాళ్ళందరినీ మిగతా భాషల నుంచి తెచ్చుకోవడం. ఇప్పుడు హిందీలో కూడా ఇక్కడి నుంచి వెంకటేష్ని తీసుకెళ్ళి అక్కడ సినిమా చేయడం, లేదా ఇక్కడ జరుగుతున్న తెలుగు నాటులో కూడా బాలీవుడ్ తరపు నుంచి, మలయాళ తరపు నుంచి తమిళ్ స్టార్స్ని కూడా మనం తెచ్చుకోవడం, ఇక్కడైతే సినిమాలు చేయడం, దానివల్ల కేవలం ప్రమోషన్ మాత్రం అవ్వకుండా భాషా భావం అన్నది లేకుండా ప్రతి ఒక్కరు కూడా, భాషా భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా సినిమాలు చూసే విధంగా పాన్ ఇండియా లెవెల్లో ఈజీ ప్రమోషన్స్తో పాటు ఎక్కువగా సినిమా ప్రేమికుల్ని వాళ్ళని ఆకర్షించే యొక్క గుర్తింపుని పొందడం అనేది జరుగుతుంది. సో ఈ లెక్కలో చిరంజీవి మరొక కొత్త కాంబినేషన్తో అయితే మన ముందుకు రాబోతున్నారు. ఆల్రెడీ చిరంజీవి గారు ఈ మధ్యకాలంలో చేసిన ప్రతి సినిమా, వాల్తేరు వీరయ్యలో రవితేజని తీసుకోవడం అవ్వచ్చు, గాడ్ ఫాదర్లో సల్మాన్ ఖాన్, బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి సల్మాన్ ఖాన్ని తీసుకురావడం అవ్వచ్చు, అండ్ రీసెంట్గా వచ్చిన మనశంకర్ వరప్రసాద్లో కూడా వెంకటేష్ గారితో కలయికలో సినిమా అయితే చేయడం జరిగింది. సో మరొక లెక్కలో ఇప్పుడు చిరంజీవి గారు బాబీతో తీయబోతున్న కొత్త సినిమాలో మోహన్ లాల్ని ఒక కీలక పాత్ర కోసం ట్రై చేస్తున్నట్లుగా మలయాళ ఇండస్ట్రీ నుంచి మోహన్ లాల్ని తీసుకొచ్చి ఇంకొక ఎలివేషన్, ఆల్రెడీ గాడ్ ఫాదర్ సినిమా మోహన్ లాల్ గారు మలయాళంలో చేసిన సినిమానే రీమేక్లో గాడ్ ఫాదర్గా చేసిన ఈయన ఇప్పుడు వీళ్ళిద్దరు కలయికలో ఒకే స్క్రీన్ పై వీళ్ళని చూసేటట్లయితే అది ఇంకా అద్భుతంగా ఉంటుందని ఈ సినిమా ఇండస్ట్రీ అయితే కోరుకుంటుంది. అండ్ కేవలం మోహన్ లాల్ గారు చిరంజీవి తో మాత్రమే కాకుండా ఇప్పుడు బాలయ్యతో రాబోతున్న వివేక్ దర్శకత్వంలో రాబోతున్న ఒక కొత్త సినిమాలో కూడా మోహన్ లాల్ని ఒక కీలక పాత్ర కోసం తీసుకోవాలని చెప్పేసి సినిమా బృందం అంతా ఆలోచిస్తున్నట్లుగా, సో దీనికి సంబంధించి దర్శక నిర్మాతలు ప్లాన్లో ఉన్నట్లుగా, ఆల్రెడీ కథ వినిపించినట్లుగా, దానికి మోహన్ లాల్ గారు కూడా ఓకే చెప్పినట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం? ఫ్యూచర్లో వీళ్ళిద్దరు ఇరువురు సినిమాల్లో మోహన్ లాల్ని చూడబోతున్నామా, లేదా వీళ్ళిద్దరిలో ఒక సినిమాలో మాత్రమే నటించబోతున్నారా? మలయాళ ఇండస్ట్రీ ఇంకొంచెం చేరువవడానికి తెలుగు ఇండస్ట్రీకి ఇది ఇంకొంచెం ప్లస్ అవ్వబోతుందా అన్న విషయాలు తెలియాలంటే ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సిందే. సో మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.